కృష్ణానా కృష్ణానా అన్న ఇక్కడ జరగదు ఓకే రైట్ ఓకే ఓకే మైపాలన్న ఫోటో తీసుకొని అందరు పెట్టుకోరు మీరు కూడా అయ్యా హసన్ భాయ్ హసన్ భాయ్ బబ్లనా బబ్లనా కృష్ణనా అధ్యక్ష కల్చరల్ అక్కడే ఉండి మరి వాళ్ళు రావద్దని ఇంకా నమస్తే అందరికి అందరు అట్లా కల్చరల్ పక్కన జరగాలి మల్లారెడ్డి 10 నిమిషాలు టైం ఉంది రాజు 10 నిమిషాలు టైం అని చెప్పిన కదా దిగండి ఏమే గుట్లు చాలా పెద్ద చుట్టూ వచ్చినప్పుడు ఓకే ఎక్సీలు కట్టకుండా ఇక పైసలు ఖరాబ్ చేసుకోండి శివ ఒక 5-6 కుర్చీలు తెప్పింది కొంచెం నాకేమొచ్చింది కూర్చోనా దేవేందర్ ఫోన్ చేయరా ఓకేనా అర్థం అన్న వస్తారు నాకు అన్న రాకపోతే వచ్చిందనా రైట్ ఓకే
అందరు వెనకనే ఉండదు లోపల జాగలేదు. ఫోన్ దేవానా నారాయణ ప్రీతి సమస్యాః జమానస్య प्रकाश गौनावलीस्य श्लोकनाम्याः सह कुटुम्बानां समस्तेन देवकीं आज्ञाम् धर्मार्थकाममोक्षां चतुर्भाग्यमोक्षां स्वीकृत्य श्रीअनन्तपद्मनाभस्वामिनः సీఏ గారు మా పిల్లల గారు అందరి తరఫు సెట్ వెయిట్ చేసుకుని చెప్పండి. వేదాహమేదం మురదం మహర్దం ఆదిత్యవర్ణం తమదస్తవ लक्ष्मी सपत्नो अहोरात्रे भात्रे नक्षत्राणि
ఓం శ్రీర్వచ్చమారుష్యమారోగ్యమావేదాక్షోభమానం మహీయతే ధనం ధాన్యం పశుచోనే నివారణార్థం సర్వదా సర్వకార్య అనుకూల్యత సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్యానుగ్రహ సిద్ధ్యర్థం అనంత పద్మనాభ స్వామి ప్రీత్యర్థం కేశవార్చనం న్యాయేన మార్గేణ మహీమహేషః గో అన్న మీ గురించి వెయిటింగ్ అన్న తర్వాత మీ గురించి అలా తెలియజేస్తాను అన్న ప్రసాదం లో వెలిసిన అనంత పద్మనాభ స్వామి గుడికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన స్పీకర్ గారికి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, అండ్ మన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారికి, అండ్ వంశీచంద్ర రెడ్డి గారికి అందరికీ నమస్కారం. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. సంవత్సరం క్రితం ఈ గుడిని పునర్నిర్మించాలని ఆలోచించి అప్పటి నుంచి పనులు చేసి నిన్నటితో పనులన్నీ కంప్లీట్ చేసాం. ఇది చాలా చాలా పవర్ఫుల్ అయిన స్థానం. అండ్ ఈ అనంత పద్మనాభ స్వామి మన దేశంలోనే కాకుండా ఈవెన్ అబ్రాడ్ లో కూడా అందరికి నోటెడ్ అయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ గుడికి వస్తారు. అండ్ వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి జరిగిన విశేషాలన్నీ మాతో పంచుకుంటారు. సో ఈ గుడికి ఇవాళ మీరు వచ్చి ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ కావాల్సిన వనరులు ఏ అవసరమైనా మీరందరూ సహకరిస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా స్వయంభు అనంత పద్మనాభ స్వామి ఇక్కడ గత 800 సంవత్సరాల కిందట వెలిసినట్టు మరి ఈ గ్రామం పెంజల గ్రామంలో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి పూర్తిగా అనితారెడ్డి గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ రెడ్డి అన్న గారు, సిద్ధార్థ రెడ్డి గారు, మిగతా గ్రామ పెద్దలందరూ కూడా వారికి చేదోడు వాదోడు కొంటూ ఒక నియమ నిబంధనలతోని భక్తి శ్రద్ధలతోని ముందు ఒక దేవాలయం బాగా అభివృద్ధి చేసారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఈ స్వయంభు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా వంశన్న గారికి, ఈ ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క భక్తులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ ప్రాంతం మనందరూ తెలుసు, ఒక నమ్మకం. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చి
ఇక్కడ గతంలో ఒక 5-6 సంవత్సరాల కిందట ఏమీ లేకుండా ఒక అడవిలాగా చెదాచెదరమై ఉంటా ఉండే. కానీ భక్తులకు అపారమైన నమ్మకం, ఏ పనులు వారికి దర్శించుకొని ఏ పని మొదలు పెట్టినా సత్ఫలితాలు సఫలీకృతం అవుతా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా గాని, వ్యాపారస్తులకు గాని, ఇంకా వేరే కుటుంబ సమస్యల మీద ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకొని వారికి దేశంలో ఎక్కడ లేకుండా ఎక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంతైతే ప్రతిష్టాత్మకంగా ఉందో, రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క టెంపుల్ అంత అపారమైన నమ్మకం, ఒక మైమగల టెంపుల్ గా వెదజల్లబో. భగవంతుడు అంటే నమ్మకం, ఒక ఆరాధ దైవంగా చూసే దేవాలయాలను స్పీకర్ గారు మీ అందరికి తెలుసు, చాలా సౌమ్యుడు వారు వచ్చి వారి చేతుల మీదుగా, అదే విధంగా మా మచ్చలేని నాయకుడు మా వంశీచంద్ర రెడ్డి గారు, అందరికి ఆమోదయోగమైన వ్యక్తి ప్రకాష్ అన్న గారు, అందట్లో నేను చిన్నోను కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళు మంచి అస్త్రాలు అవి. నిజంగా శామన్న గాని అన్నతక్క గాని వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు దీనికి ఒక ప్రతిష్టత తేవాలి, అంటే ఒక మంచి సన్మార్గంలో నడపాలి, మన ప్రాంతాన్ని కూడా ఒక భక్తి శ్రద్ధలకు నిలయం చేయాలి. ఆ భగవంతునికి ఇంకా ఏమైనా ఈ ప్రాంతంలో చిన్న చిన్న అవసరాలున్నా మేమందరం కూడా సహకరిస్తాం. వారొక్కరి మీదనే కాకుండా చైర్మన్ గారు అన్నట్టుగా తప్పకుండా మా సాయశక్తుల ఉడత భక్తితోని మాతోనయ్యే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేపడతాం. ఏదేమైనా ఈ యొక్క సనాతన ధర్మం ధార్మిక శక్తితోని మనమందరం కూడా భగవంతుని కృప దగ్గర కావాలి. మనం ఒక మంచి మార్గం, ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక నీతిగా మనమందరం పుట్టుకతో ఏమి రాదు, మనకు పుట్టుకతో ఏమి రాదు. మనకు భగవంతుడు మెచ్చే కార్యక్రమాలు చేయాలి. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఇందులో ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యేగా నన్ను కూడా ఇంట్లో భాగస్వామ్యం చేసినందుకు చైర్మన్ గారికి, శ్యామన్నకు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. స్వయంభూ అనంత పద్మనాభ స్వామి గుడి పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శంకర్ గారు, మరి రాజేంద్ర నగర్ శాసనసభ్యులు సీనియర్ నాయకుడు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, మరి మా ఏఐసిసి సెక్రటరీ గారు డాక్టర్ శ్రీ వంశీచంద్ర రెడ్డి గారు, మరి ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఆలయ అధ్యక్షురాలు శ్రీమతి అనితారెడ్డి గారు, మరి వారితో పాటు శ్యామసుందర్ రెడ్డి గారు, సిద్ధార్థ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరూ, భగవంతుని మీద శ్రద్ధ ఉన్న భక్తులందరూ, మీడియా ప్రెస్ మిత్రులందరికీ నాకు నమస్కారం. స్థానిక శాసనసభ్యులు నన్ను ఇక్కడ రప్పించి ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి దర్శించుకునే విధంగా చేసినందుకు, మిమ్మల్ని అందరికి కలుసుకునే భాగ్యం కల్పించినందుకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్ లో ఉన్నది. వికారాబాద్ లో ఉన్న టెంపుల్ కు, మరి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కు కింది నుంచి బొయ్యారం ఉన్నది. అక్కడ కూడా స్వయంభూ అనంత ఈ ఆలోచన నాకైతే తెలియదు, కానీ మళ్ళా టెంపుల్ లో దర్శించుకునే విధంగా శంకరన్న చేసినందుకు, మరి మా ఇక్కడ ఈ పింజర్ల గ్రామంలో 3-4 years బ్యాక్ ఇది మొత్తం అడవి ప్రాంతంగా ఉండేనంట. భక్తులు కూడా రానికి కష్టమైన పరిస్థితి ఉండే. మరి అట్లాంటి పరిస్థితుల్లో అనితారెడ్డి గారు, శ్యామసుందర్ రెడ్డి గారు కానీ, సిద్ధార్థ రెడ్డి గారు కానీ, మరి స్థానిక శాసనసభ్యుల సహకారం జనార్దన్ రెడ్డి గారు, మరి గ్రామస్తులు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయడము చాలా అభినందనీయం. మరి ప్రభుత్వ పరంగా కూడా స్థానిక శాసనసభ్యులు ఈ గుడికి సాయం చేసే విధంగా, ఎందుకంటే CGF ఫండ్ ఉంటుంది,
ఆ CGF ఫండ్లకి వెళ్ళి కూడా ఈ గుడి నిర్మాణం కానీ లేకుంటే అభివృద్ధి కార్యక్రమం కానీ మనము ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవచ్చు. వారికి కావాల్సిన సాయం మా వంతు సహకారం వారికి తప్పకుండా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి ఎట్లయితే వికారాబాద్ లా ఫ్రైడే, సాటర్డే, సండే ఇంచుమించు 25 నుంచి 30 వేల మంది దర్శించుకోనికి వస్తారు. అదే విధంగా అట్లా టూరిజం పెరగాలి అనే ఉద్దేశంగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన స్థానిక శాసనసభ్యులు గారికి ఉన్నది. వారికి తప్పకుండా అన్ని విధాలుగా డాక్టర్ వంశీచంద్రెడ్డి గారు కానీ, నేను కానీ, మా ప్రకాష్ గౌడ్ గారు తప్పకుండా వారి ఇబ్బడి ఉండి ఈ గుడి అభివృద్ధి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొక్కేటప్పుడు భగవంతుని ఒకటే కోరుకున్నాము, ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వము, ప్రజలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు 6 వాగ్దానాలతో పాటు బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్లలో పెట్టడం జరిగింది. మరి నేను భగవంతుడిని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ప్రజలకు ఇచ్చిన మాట కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న విషయాలు కానీ ప్రజలకు అందే విధంగా ఆయనకు బలము చేకూర్చాలని చెప్పేసి, అదే విధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు అందరికీ ముఖ్యమంత్రికి సహాయం చేసే విధంగా ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రికి తోడు ఉండాలి అని చెప్పేసి, ఈ స్కీమ్స్ అన్ని ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని చెప్పేసి అనంత పద్మనాభ స్వామిని కోరడం అయినది. తప్పకుండా ఆ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పారు. ఇది నేను కోరుకున్నా. మరి ఈ ఏడాది లోపల మంచి వర్షాలు పడాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే మాట కూడా కోరుకున్నా. మరి ఆ విధంగా జరగాలని చెప్పేసి స్వామిని కోరుకుంటూ మీ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మా శంకరన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.